అందరికీ నమస్కారం. నేను మీ లాయర్ జున్ను పవన్ కుమార్. ఈరోజు మనం క్రిమినల్ ట్రయల్కి సంబంధించి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి జడ్జిమెంట్ వరకు ఏమేమి స్టేజెస్ ఉంటాయో కోర్టులో ప్రొసీజర్ ఎట్లుంటుందో తెలుసుకుందాం. మొదటగా కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుంది ఒక క్రైమ్ నెంబర్ పైన. దాని తర్వాత పోలీసులు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది, నిందితునికి ఇచ్చి విచారణకు పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పుడైతే కోర్టుకి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది, జైలుకు పంపిస్తారు. వాళ్ళు నిందితుడు బెయిల్ అప్లై చేసుకోవడము, దాని తర్వాత అది డిఫరెంట్ ప్రొసీజర్. దాని తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి 90 రోజుల్లోపు యాజ్ పర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 90 రోజుల్లోపు ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ అనేది రెండు ఉంటాయి. ఛార్జ్షీట్ అంటే నిందితుడికి సంబంధించి ఏమన్నా సాక్ష్యాలు దొరికినప్పుడు, దానికి అతని ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు ఉన్నప్పుడు దాన్ని ఛార్జ్షీట్గా ఫైల్ చేస్తారు, ఛార్జెస్ ఏమన్నా పెడితే. లేదు అనుకుంటే ఏం సాక్ష్యాలు లేనప్పుడు ఒక ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కోర్టులో ఒక కేసు నెంబర్ ఇస్తారు. ఆ కేసు నెంబర్ ఇచ్చిన తర్వాత నిందితునికి సమన్స్ ఇవ్వడం జరుగుతుంది. నిందితుని కోర్టుకు పిలుస్తారు. నిందితుడు కోర్టుకు వచ్చిన తర్వాత కేసుకు సంబంధించి పేపర్లు ఇచ్చి అడ్వకేట్ గారిని పెట్టుకోమంటారు. ఒకవేళ అడ్వకేట్ని పెట్టుకోలేని పక్షంలో కోర్టే లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నిందితునికి అతని పైన ఉన్న ఆరోపణలను అతనికి వివరించడం జరుగుతుంది. అతను ప్లీడ్ గిల్టీయా లేదా, అంటే నువ్వు నేరాన్ని ఒప్పుకుంటావా లేదా అని కోర్టు అడగడం జరుగుతుంది. అతను ఒప్పుకోని పక్షంలో కోర్టు అతన్ని సాక్షులను విచారణకు పిలవడం జరుగుతుంది. ఏవైతే పబ్లిక్ ప్రాసిక్యూటరు, పోలీసులు ఏవైతే సాక్ష్యాలు పెట్టారో వాళ్ళని విచారించడం జరుగుతుంది. అడ్వకేట్ ఎవరైతే నిందితున్న అడ్వకేట్ ఉంటాడో అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు తప్పు, సాక్ష్యాలు ఎందుకు తప్పు అన్నది కూడా వీరి తరపున వాదనలు వీరు కూడా వాటిని రికార్డ్ చేయించచ్చు కోర్టులో. దాని తర్వాత కోర్టు ఒక క్వశ్చనరీ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాన్ని 313 ఎగ్జామినేషన్ అంటాం. అంటే ఈ ఆరోపణలకు సంబంధించి మీకు అగేన్స్ట్గా ఈ సాక్ష్యాలు ఉన్నాయి అని దాంట్లో నిందితునికి కొన్ని కోర్టు క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్, ఇరు పక్షాల ఆర్గ్యుమెంట్స్ కోర్టు వినడం జరుగుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్వి, ఇటు నిందితుని తరపున అడ్వకేట్, డిఫెన్స్ కౌన్సిల్వి, ఇరు ఆర్గ్యుమెంట్స్కి వినడం జరుగుతుంది. దానికంటే ముందు కోర్టు ఈ డిఫెన్స్కి సంబంధించి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని మనము డిఫెన్స్ తరపున, నిందితుని తరపున ఏమైనా సాక్ష్యాలు ఉన్నా పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత కోర్టు ఇవన్నీ సాక్ష్యాలను బట్టి, ఆర్గ్యుమెంట్స్ని బట్టి రికార్డ్ చేసుకున్న ఆర్గ్యుమెంట్స్ని కోర్టు జడ్జి గారు నోట్ చేసుకున్న తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్రిమినల్ ట్రయల్కి సంబంధించి. జై హింద్, భారత్.